ఓకే అండి. ఇప్పుడు మా వంశీ నందిపాటి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హే భగవాన్, ముందుగా ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలండి. ఐడ్ లైక్ టు కంగ్రాచులేట్ ఫస్ట్ నరేంద్ర గారు. ఆయనకి ఫస్ట్ మూవీ, ఫస్ట్ వెంచర్, బేసిక్లీ సెకండ్ మూవీ. సో త్రిశూల్ క్రియేటివ్, త్రిశూల్ ప్రొడక్షన్స్ బ్యానర్ కింద ఆయన ఈ సినిమాని తీసుకురావడం జరుగుతుంది మన ముందుకి. త్రిశూల్ అంటే సో 3 పర్వత శ్రేణులు. సో అట్లానే మన మహాశివుడు వాడే ఆయన అస్త్రం కూడా త్రిశూలే. సో దాంట్లో ఉండే ట్రైట్స్ ఏవైతే ఉంటాయో ఆ ట్రైట్స్ని బేస్ చేసుకుని ఇన్ ప్రొడక్షన్ హౌస్ కూడా అంతే ఎత్తుకెదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ కమింగ్ టు సుహాస్ గారు, సో వెరీ గ్రౌండెడ్, డౌన్ టు ఎర్త్ పర్సన్. ఆయన జర్నీ చూస్తే ఇట్ విల్ డెఫినెట్లీ విల్ ఆల్ ఫీల్ దట్ ఇట్ ఈస్ అన్ ఇన్స్పిరేషనల్ జర్నీ. ఆయన నాతో సహా చాలామందిని ఇన్స్పైర్ చేస్తూ వస్తున్నారు. ఆయన చేసిన కలర్ ఫోటో కానీ, రైటర్ పద్మభూషణ్ కానీ, అంబాజీపేట కానీ, ఇంకా ఈ మధ్య 1-2 కొంచెం అటు ఇటు అయినా కూడా, తప్పుడడుగులు వేసినా కూడా, ఇక్కడి నుంచి మీరందరూ సుహాస్ 2.0ని చూడబోతున్నారని ఖచ్చితంగా నేను చెప్పగలుగుతున్నాను. అండ్ దానికి పునాది హే భగవాన్ అవ్వబోతుంది. మందాడి అని దీని తర్వాత ఒక సినిమా కూడా ఆయన చేస్తాం జరుగుతుంది. అండ్ దాంట్లో అయితే ఆయన విశ్వరూపం చూడబోతున్నారు. సో డెఫినెట్గా సుహాస్కి ఇది మంచి కంబ్యాక్ ఫిలిం అవుతుందని, అండ్ ఆయన ఫ్యూచర్లో కూడా మరిన్ని సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్స్ తీయాలని నేను కోరుకుంటున్నాను. అలాగే మా నరేష్ గారు, తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలులో మేము ఎప్పుడైతే అంత అందంగా అక్కడ ఉన్నారో, ఇప్పుడు కూడా ఈ రోజున కూడా ఆయన అంతే అందంగా ఉంటున్నారు. ఆ ఎనర్జీకి కానీ, ఆయన ఆ గ్లామర్ క్వశ్చన్ మాత్రం ఏం తగ్గలేదు. సార్, ఈ సినిమాలో కూడా మీరు యాజ్ యూజువల్ ఎరగదీశారని నేను బిలీవ్ చేస్తున్నాను. అండ్ ఆయన కూడా తెలియని విషయం ఏంటంటే మేము ఇద్దరం జిమ్మేట్స్. సో ఒక పాపం ఆయన 20 days అలా వస్తే నేను ఏదో ఒక 3 days 4 days వస్తాను కాబట్టి అసలు కనపడిన ఆయనకి. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. అండ్ ఈ మూవీకి వర్క్ చేస్తున్న టెక్నీషియన్స్ అందరికీ కూడా, అంటే ఇది ఒక మంచి కూర్పు ఇది డెఫినెట్గా. ఎందుకంటే డిఓపి మహి కానీ, ఎడిటర్ విప్లవ్ కానీ, ఈ స్టోరీని అందించింది రైటర్ పద్మభూషణ్కి స్టోరీ ఇచ్చిన ప్రశాంత్. సో అంటే వీళ్ళందరూ కూడా ఒక మంచి టీం వర్క్తో వీళ్ళు ముందుకెళ్తున్నారు. సో హే భగవాన్ విల్ డెఫినెట్లీ బికమ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇన్ 2025 అని నేను బిలీవ్ చేస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ. ఈ ఈవెంట్కి సపోర్ట్ చేస్తున్న పిఆర్ టీమ్స్ కానీ, మన వంశీశేఖర్ కానీ, ఆర్ ఈవెంట్ని ఆర్గనైజ్ చేసిన యువి మీడియా వెంకట్ వాళ్ళకి కానీ థ్యాంక్ యూ సో మచ్. మర్చిపోలేదన్నా. అండ్ సారీ, నేను రమణ గారి గురించి చెప్పడం మర్చిపోయాను. రమణారెడ్డి గారు ఈపీ, ఆయన ఈపీ అంటం కంటే కూడా ఆయన ఈ మూవీకి ప్లస్ నరేంద్ర గారికి ఒక బ్యాక్ బోన్ అని చెప్పాలి. A to Z ఎంటైర్ థింగ్స్ ఈజ్ టేకింగ్ కేర్ వెరీ వెల్. అండ్ యా, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వంశీ గారు, థ్యాంక్ యూ సో మచ్.